హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితాస్ వరల్డ్. నేను మీ సుస్మిత. ఏంటి లగేజ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు. సో అందుకోసమే లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాం అండ్ ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాం కూడా. సో అసలు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ మంచిర్యాలలో ఉన్నాం గైస్. మేమైతే ఇక్కడ ఒక స్టాల్ దగ్గర మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉంది గైస్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే తీసుకున్నాం. చపాతి ఇంకా 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అండ్ ఒక పికిల్ కూడా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది గైస్ ఫుడ్. అందుకే మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి అయితే వీడియో తీసాను. సో చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మంచిర్యాల వెళ్తే డెఫినెట్గా ఇక్కడ స్టాల్ దగ్గర అయితే ట్రై చేయండి. 2 చపాతీస్ అండ్ సొరకాయ కర్రీ విత్ దాల్ కూడా ఇచ్చారు గైస్ అండ్ ఒక పికిల్ కూడా ఇచ్చారు. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది గైస్. ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. సో మేమైతే అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. సో అంతా హాట్గా స్పైసీ తినే తర్వాత ఏదైనా చల్లగా తినాలి. సో అందుకోసమనే ఇక్కడ బాదం షేక్ అయితే తీసుకున్నాం. సో మేమైతే నైట్ వెళ్ళాం కాబట్టి మా డాడీ అయితే మా క్యాబ్ పై నుంచి అయితే దిష్టి తీసేసారు నిమ్మకాయతో. సో ఇది మొత్తం అయితే మేమైతే నైట్ వెళ్ళాం. సో ఇదైతే మొత్తం నైట్ షూట్ చేసిన వీడియో. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది ఏంటి అనేది అయితే చూసేయండి.
మెంబర్స్ అయితే పోచమ్మకి బోనం పోస్తున్నారు గైస్. సో అందుకోసమే మేమైతే వచ్చాము. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం గాయస్. సో టెంపుల్కి రీచ్ అయిపోయిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత ఎవరెవరు బోనంలో అయితే తీసుకొని వచ్చారో ఆ బోనంలన్నీ లోపల పెట్టుకొని అండ్ కుంకుమ పసుపు దేవుని దగ్గర వేసి అందరూ అయితే ఇక్కడ మొక్కుకుంటున్నారు గాయస్. సో తర్వాత ప్రాసెస్ ఏమేమి చేస్తారు ఏంటి అనేది అయితే చూసేయండి. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గాయస్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్తో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గైస్. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో టెంపుల్ లోపల అయితే చాలా ఉక్కబోసింది గైస్. సో నేనైతే ఎక్కువసేపు అయితే అస్సలు ఉండలేదు. సో కొంచెం సేపు అట్లా వీడియో షూట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసా. సో ఓవరాల్గా ఈ వీడియో మొత్తం నాకు షూట్ చేసి ఇచ్చింది అయితే మా తమ్ముడు గైస్. సో ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి గైస్. మొత్తం చాలా హడావిడి ఉంది గైస్. టెంపుల్ గైస్. లోపల అందరూ బోనాలు పెట్టి అయితే మొక్కుకుంటున్నారు గైస్. సో లోపల చాలా ఒక్క వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చా. చూడండి టెంపుల్ సో ఇక్కడ మేకకి కూడా వాటర్ చల్లి తర్వాత బొట్టు అయితే పెడుతున్నారు గైస్. సో అమ్మవారి ముందు అయితే నిల్చోబెట్టి మొక్కుతారు. మొక్కిన వెంటనే అది కొంచెం ఇట్లా షివర్ అయింది అనుకోండి. సో అమ్మవారు అయితే అనుగ్రహించారు. సో మేకనైతే కట్ చేయొచ్చు. మాకైతే ఇక్కడ చాలా టైం పట్టింది గైస్. సో అది షవర్ అవడానికి అయితే. సో అలా చాలా టైం ఎందుకు తీసుకుంటుంది అంటే మన మొక్కులు ఏమైనా లోపం ఉంటే ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా మర్చిపోయినా ఏదైనా మొక్కు మర్చిపోయినా కూడా సో అట్లా చేస్తుందంట. సో ఇక్కడ మేక కూడా అలానే చేసింది గైస్. సో లిటరలీ చెప్పాలంటే ఒక 1/2 అవర్ ఆర్ 40 minutes తర్వాత అయితే కొంచెం షవర్ అయింది. సో చాలా టైం అయితే తీసుకుంది గైస్.
సో అందరూ అయితే మొక్కుకున్నారు అది ఇది అని చెప్పేసి అయితే మొక్కున్నారు. సో తర్వాత అయితే మేకిని కట్ చేశారు. సో నేనైతే కట్ చేయడం అనుకున్నా గైస్. సో మీకు ఏమంటారు ప్రాపర్గా వాటి తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, అందుకోసం అనుకుంటున్నాను అమ్మవారి ముందు కట్ చేయడం అని చెప్పేసి అనుకున్నా. సో మీరైతే ఈ పాపని నా మినీ బ్లాగ్లో కూడా ఆల్రెడీ చూసారని అనుకుంటున్నా. సో తను వచ్చేసి అయితే మా బాబాయ్ వాళ్ళ కూతురు గైస్. సో ఎంత క్యూట్ ఉంది కదా. సో ఈ క్యూట్ పాప కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. పంట మందికి వెళ్తే పంట చేస్తారు మంచిగా వెళ్ళాలి ढोल कड़गा ढोल कड़गले మొక్కుకున్న వాళ్ళు తప్పిస్తాను లేదు మరి నన్ను అనుమానిస్తారా అంటే అది కోపం వస్తుంది. డప్పులు సప్పుడు చేసాడు మళ్ళా ఇక మళ్ళీ ఒకసారి అటు ముంగటి ఈడ సపరేట్ నీకు ఎప్పటికి చేస్తారు చేస్తారు కదా. ఇక పెద్ద మనిషి ఉంచండి పెట్టుకుంటాం. మీరు మళ్ళా పోచమ్మ కూడా రాలేదు ఇదే మొదలు మొక్కుతాను పోచమ్మకి. ఇప్పుడు వార పోచమ్మకి మళ్ళా వారం అన్నీ ఉన్నాయి, కోడి ఉన్నది, కొబ్బరికాయ అన్నీ ఉన్నాయి. చక్కెర తాళ కొంచెం మంచి
ఇచ్చింది లోపల ఇచ్చిందంటే ఏం కాదు కానీ అదే నేనంటే ఇంటి లేదు కొబ్బరికాయలు 2 దేవులకు ఒక్కసారి ఇంత పెద్ద మనుషులు ఉన్నారు అందరూ మొక్కుతారు టైం దాటిపోయింది ఒకసారి అందరు ఉన్నారు అందరూ చేస్తారు మంచిగా ఎప్పటికీ మొక్కుతారు పందిరి పోయి పందిరి చేస్తారు ఇక్కడ చెప్పిన మొక్కలు ఈ అన్ని చేస్తారు ఎవరైనా తెచ్చినట్టు ఎవరైనా చేస్తారు ఇక చేస్తారు వాళ్ళు అంటారు సపడే ఇది రేపు లేస్తాం మనిషికి 500 ఎంత వేసుకొని రేపు పల్లె 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 సీను సీను పడతారా అయ్యి భయపడకు భయపడకు నువ్వే దేవుని భయపడితే ఇచ్చినప్పుడు మళ్ళా మళ్ళా ఇస్తా అంతే మళ్ళా మళ్ళా ఒక్కసారి గొడవలు రాకుండా పోతా పూజారి ఉండే పెట్టినప్పుడు స్టాప్ పెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చినాం కదా ఇప్పుడు ఈసారి తేలే ఇక అటు పోయి అక్కడ
అది ఇప్పుడు అక్కడ ఇచ్చిన అంటున్నారు కదా, అందుకని అది చూస్తాను. అప్పుడు మూలకో ఇచ్చింది లేదు, ఆ మూలకో ఇచ్చింది ముంగటి చేయాలని వీళ్ళు అంటారు. గుడెనక గుడెనక అంటే గుడెనక పోవాలి, ఇది గుళ్ళేనే గర్భగుడి అంటారు కానీ బరోబర్ ఈ గుడి అంతా దేవుని అంటారే. మళ్ళీ చూసేది కానీ మళ్ళీ ఇవ్వమంటారు. ఇంత మంచిగా మొదలు చేస్తే ఇదేనా? పటేల్ ఇక్కడ ఉండకుండా నీకు కలిసేది వాళ్ళ మీద ఇల్లు ఉన్నది తెలుసా? అందరు ఉన్నారు ఇక కదులుతలేదు అని ఉంది. మ్యాక్సిమం మీకు ఈ వీడియో మొత్తంలో పాపనే ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఎందుకంటే నేను చాలా వరకు తనతోనే ఉన్నాను, తనని ఎత్తుకొని తనతోనే అట్లా ఆడుకుంటూ తనతోనే టైం పాస్ చేశాను. సో ఆ టెంపుల్ దగ్గర ఉన్నంతసేపు నేనైతే తనతోనే ఉన్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో మొత్తంలో తనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. సో అలా మేకని కట్ చేయడం ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో అందరు వచ్చి అయితే ఇక్కడ అమ్మవారి ముందు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు కదా. సో మా హస్బెండ్ కూడా అయితే కొడుతున్నారు అమ్మవారి ముందు డబ్బులు వేసి తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. సో అలా అందరూ కొబ్బరికాయలు కొట్టి మొక్కుకోవడం అయిపోయిన తర్వాత అయితే ప్రసాదం అనేది ఇస్తున్నారు అందరికీ. సో ప్రసాదం తీసుకున్న తర్వాత అయితే యాజ్ యూజువల్ బోనాలు తీసుకొని ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు గైస్. సో ఈ వీడియో మొత్తంలో మీకైతే వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే సో అక్కడ ఏమేమి మాట్లాడుతున్నారు అదంతా నేను న్యాచురల్గా అట్నే లైవ్లో చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. సో అందుకోసం అని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇచ్చా. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా నేను అదే అనుకుంటున్నాను గైస్. సో ఎక్కువ నేనే లైవ్లో మాట్లాడదాం, వాయిస్ ఓవర్ కొంచెం తగ్గించుదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో మీరు ఏమంటారు అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి ఓన్లీ ఈ వీడియో కంటెంట్ గురించే కాకుండా మనం నార్మల్గా కూడా జనరల్ టాక్స్ కూడా మాట్లాడుతున్నాం గైస్. సో ఓకేనా. సో నార్మల్గా అట్లా ఏదైనా ఒక టాపిక్ పైన మాట్లాడుకుందాం గైస్. అంటే ఓన్లీ నేను ఏ వీడియో చేస్తున్నానో దాని గురించే కాకుండా నార్మల్గా మీకు ఏ టాపిక్ కావాలి, ఏ టాపిక్ పైన మాట్లాడమంటారు అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం సో అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోస్ నుంచి అలానే మాట్లాడదాం అని చెప్పేసి. సో మీరు ఏమంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో అలా అందరు వెళ్ళిన తర్వాత నేను ఇంకా మా హస్బెండ్ మేమిద్దరం కూడా వెళ్ళి అమ్మవారికి ప్రశాంతంగా అయితే మొక్కుకున్నాం కలిసి ఇద్దరం. నా ఛానల్కి అయితే తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అయితే నేను మొక్కుకున్నాను కదా. సో దానికోసం మీకు సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం కదా. సో ప్లీజ్ గైస్ ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో వచ్చేటప్పుడు అయితే అందరితో పాటు మా మమ్మీ బోనం ఎత్తుకొని అయితే అమ్మవారి దగ్గరికి తీసుకొని వచ్చారు. సో వెళ్ళేటప్పుడు అయితే నన్ను బోనం ఎత్తుకోమనేసి చెప్పింది మా మమ్మీ. సో అందుకోసం అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే నేనే బోనం ఎత్తుకొని ఇంటికి తీసుకొని అయితే వెళ్ళాం గైస్. సో ఆల్రెడీ ఇక్కడైతే అందరు వెళ్ళిపోయారు. సో మేమే లాస్ట్లో వెళ్తున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది గైస్, ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో మీరైతే నా వీడియోలో వీళ్ళని ఆల్రెడీ చూసేశారు. సో మా అన్నయ్య, వదిన, పెద్దమ్మ, పెద్దనాన్న, మా హస్బెండ్ గారు, మా మమ్మీ. సో మీకైతే వీళ్ళందరూ ఆల్రెడీ తెలుసు.
సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలానే వస్తాయి గైస్ ముందు ముందు. సో మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్. సో అలా బోనాలు ఎత్తుకొని అందరం ఇంటికి వచ్చి కొంచెం కూర్చొని అలా ముచ్చాలు పెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వంటలు రెడీ అయిన తర్వాత మంచిగా తిని చాలాసేపు అయితే టైంపాస్ చేసాం గైస్. అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా అడే మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి బావ, బొమ్మది అండ్ మామ. సో తను వచ్చేసి మా అన్నయ్య గైస్. అలా టైం పాస్ చేసుకుంటూ తెలియకుండానే ఈవినింగ్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ మా పెద్దమ్మ అండ్ మా అక్క, మా అన్నయ్య వాళ్ళైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.